హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం పిఎస్సి చాప్టర్కి సంబంధించి థియరిటికల్ క్వశ్చన్, దట్ ఈస్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్: ద రిపోర్టర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఆడిట్ ఆఫ్ పిఎస్యు ఆర్ ప్రజెంటెడ్ టు ద పార్లమెంట్ అండ్ టు వేరియస్ స్టేట్ లెజిస్లేచర్ టు ఫెసిలిటేట్ ఏ ప్రాపర్ కన్సిడరేషన్. సో టిఎన్డి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఆడిట్కి రిలేటెడ్ సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ని. ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ కన్సిడరేషన్స్ ఏం తీసుకోవాలి, కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఏమేమి ప్రజెంట్ చేయాలి బై ద సిఎండిఏజీ అనేది క్వశ్చన్. సో సిఎండిఏజీ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ ఏ కంటెంట్ని యూజ్ చేయాలి ఆడిట్ రిపోర్ట్లో అనేది ఫస్ట్ క్వశ్చన్కి. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మన ఆన్సర్స్లో ఐ థింక్ లాస్ట్లో డిస్కషన్ చేసినాం. పేరా 9 పేరా 8 ఇది ప్రొప్రైటరీ ఆడిట్. సో ఎప్పటికైనా ఆడిట్ రిపోర్ట్ అనేది అట్ ద ఎండ్ ఉంటుంది కాబట్టి అట్ ద ఎండ్ టాపిక్ వచ్చేసి ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి ఉండాలి, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ద సిఎండిఏజీ. సో సిఎండిఏజీ ఏమేమి తీసుకోవాలి, ఫెసిలిటేట్ ఏ ప్రాపర్ కన్సిడరేషన్ ద రిపోర్ట్ ఆఫ్ సిఎండిఏజీ ఆన్ ద ఆడిట్ ఆఫ్ పిఎస్సి ప్రజెంటెడ్ టు పార్లమెంట్. సో ఈ క్వశ్చన్ ఆడ ఫ్రేమ్ చేసినారు. ఫెసిలిటేట్ ఏం చేయాలి, ప్రాపర్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి రిపోర్ట్ చేస్తున్నప్పుడు సిఎండిఏజీ ఎవరికి, టు పార్లమెంట్కి. ఏ పాయింట్ని కన్సిడర్ చేయాలి అనేది అక్కడ చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రడక్షన్ కంటైనింగ్ జనరల్ రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ రిజల్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్. సో గవర్నమెంట్ కంపెనీస్కి సంబంధించి వాళ్ళ వర్కింగ్ ఎట్లుంది, రిజల్ట్స్ ఎట్లుంది, వాటికి సంబంధించిన వర్కింగ్స్ ఏమి, వాటన్నిటిని జనరల్ రివ్యూ చేయాలి. అండ్ డీమ్డ్ గవర్నమెంట్ కంపెనీస్ని అండ్ కార్పొరేషన్స్. సో మొత్తం గవర్నమెంట్ కంపెనీస్ని, డీమ్డ్ గవర్నమెంట్ కంపెనీ, కార్పొరేషన్స్కి వీటికి సంబంధించిన రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ సంబంధించిన వర్కింగ్స్ వాటన్నిటిని రివ్యూ చేయాలి. ఇంట్రడక్షన్ కంటైనింగ్. నెక్స్ట్, రిజల్ట్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ అప్రైజల్ ఆఫ్ సెలెక్టెడ్ అండర్టేకింగ్ కండక్టెడ్ బై ఆడిట్ బోర్డ్. సో ఆల్రెడీ ఆడిట్ బోర్డ్ అనేది కండక్ట్ చేసి ఉంటుంది, వాటిని మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, రెజ్యూమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆడిటర్ రిపోర్ట్. రెజ్యూమ్ అంటే ఇక్కడ డీటెయిల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి అప్లై చేసుకుంటే మీరు రెజ్యూమ్ సెండ్ చేయమంటారు. రెజ్యూమ్ ఇన్ ద సెన్స్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ ఆఫ్ ద కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ submitted by them under the directions issued by the CNDG and that comment on the account of government company. సో రిపోర్ట్లో ఏం సబ్మిషన్ చేసినారు, డైరెక్షన్స్ ఇష్యూ చేసిన సిఎండిఏ ప్రకారం ఉందా లేదా, అండ్ కామెంట్స్ ఏమి ఇచ్చినారు గవర్నమెంట్ కంపెనీస్ పైన, వాటిని చెక్ చేయాలి. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ద అండర్టేకింగ్ నాట్ టేకెన్ అప్ ఫర్ అప్రైజల్ బై ద బోర్డ్. సో ఏమన్నా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఏమన్నా తీసుకోలేదా ఆడిట్ బోర్డ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్గా కంటెంట్స్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి సిఎండిఏజీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు. సో ఫర్ సర్టెన్ స్పెసిఫైడ్ స్టేట్, కొన్ని స్పెసిఫైడ్ స్టేట్కి సిఎండిఏజీ ఏం చెప్తారంటే సపరేట్ ఆడిట్ రిపోర్ట్. సో సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది టు ద లెజిస్లేచర్ విచ్ ఫర్ అదర్ స్టేట్ యూనియన్ టెరిటరీ విత్ legislature there is commercial chapter in the main audit report. సో మెయిన్ ఆడిట్ రిపోర్ట్నే ఒక చాప్టర్, ఒక పాయింట్స్ని పెట్టొచ్చు, కొంతమందికి సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, ద స్టేట్ ఆడిట్ రిపోర్ట్ కంటెంట్ బోత్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ అప్రైజల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, కార్పొరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఇండివిజువల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. సో ఆ ఆడిట్ రిపోర్ట్లో, స్టేట్కి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నవా, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉన్నవా, సిస్టమ్ డిఫిషియన్సీ ఏమైనా ఐడెంటిఫై చేసినారా, వాళ్ళ యొక్క స్టాట్యుటరీ ఆడిటర్ అండ్ వాటి యొక్క వర్కింగ్ రిజల్ట్స్కి సంబంధించిన గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ కార్పొరేషన్ దానికి సంబంధించిన రిజల్ట్స్, దానికి సంబంధించిన వర్కింగ్స్, వాటిని జనరల్ రివ్యూ చేస్తున్నారా లేదా. సో ఇది రిలేటింగ్ టు ఆడిట్ రిపోర్ట్ బై సిఎండిఏజీ. ఆడిట్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు సిఎండిఏజీ చెక్ చేసేది, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అది మనకి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగినారు మనకి, రిపోర్ట్ ఆఫ్ సిఎండిఏజీ ఆన్ ద ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ పిఎస్సి ఉన్నప్పుడు, ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎవరికి, పార్లమెంట్కి అండ్ స్టేట్ లెజిస్లేచర్కి అని చెప్పినారు. ప్రాపర్ కన్సిడరేషన్ ఏం చేయాలంటే మనం అది చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీజీ అండ్ కో ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై సిఎండిఏజీ. సో సిఎండిఏజీని అపాయింట్ చేసింది ఏ దానికోసం, ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఆఫ్ ఏ షుగర్ ఇండస్ట్రీ. సో షుగర్ ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ ఆడిట్ చేయడానికి. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే మనం పర్ఫార్మెన్స్ ఆడిట్ని డిస్కషన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పినాం, ఒక స్కీమ్ గురించి డిస్కషన్ చేస్తుందని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక కంపెనీ ఉంది, ఏది, షుగర్ ఇండస్ట్రీ, దానికి సంబంధించిన ఆడిట్ చేస్తున్నాము. ఆ ఆడిట్ సంబంధించి ఏం కన్సిడర్ చేయాలి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ వైల్ ప్లానింగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఆఫ్ షుగర్
ఇండస్ట్రీ అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చెప్పాలి, ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ వారు ప్లాన్ గా పర్ఫార్మెన్స్ ఆడిట్. వన్స్ మనం పర్ఫార్మెన్స్ ఆడిట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలనేది క్వశ్చన్. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్ ఆడిట్ వచ్చేసి పారా 6 లో అనుకుంటా మనం డిస్కషన్ చేసేది. సో ప్రొప్రైటరీ ఆడిట్ కి పైన కంప్రహెన్సివ్ ఆడిట్ పైన మనకు ఉన్నది పర్ఫార్మెన్స్ ఆడిట్. సో దిస్ ఈస్ పర్ఫార్మెన్స్ ఆడిట్ లో ఫ్యాక్టర్స్ మనకు అడిగింది, మొత్తం క్వశ్చన్ కాదు. సో ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయాలనేది క్వశ్చన్. సో ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఇక్కడ సోర్స్ ఆఫ్ అండర్టేకింగ్, దిస్ ఆర్ ప్లానింగ్. సో ప్లానింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆడిట్. సో మనము ప్లానింగ్ చేసుకుంటున్నాం పర్ఫార్మెన్స్ ఆడిట్ కి చేస్తున్నప్పుడు ప్లానింగ్ ఏం కన్సిడర్ చేయాలి అనేది క్వశ్చన్ మనకి. సో ఫస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి ఎంటిటీ, దాని యొక్క ప్రోగ్రామ్ ని. రిఫరెన్స్ కావాలంటే మనం ఎస్ఏ 315 అనుకోవచ్చు, అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్. సో అండర్స్టాండింగ్ అని 315 చెప్తుంది. నెక్స్ట్ డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. సో మన ఆబ్జెక్టివ్స్ ఏమి, మనం ఎంతవరకు, మన స్కోప్ ఎంతవరకు అనేది చెక్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసే ముందరనే, పర్ఫార్మెన్స్ ఆడిట్ చేసే ముందరనే ప్లానింగ్ లోనే మనం ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ డిటర్మైనింగ్ ఆడిట్ క్రైటీరియా, అంటే మనకున్న కండిషన్స్ ఏమి. సో నాకున్న కండిషన్స్ ఏమి నేను ఈ యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి చెక్ చేస్తున్నాము, కరెక్టేనా? ఎస్, షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పినాడు కాబట్టి క్వశ్చన్ ని, షుగర్ ఇండస్ట్రీకి రిలేటెడ్ ఏమున్నవి, ఆ షుగర్ కి సంబంధించి సపరేట్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా, సపరేట్ గా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, సపరేట్ గా యాక్ట్ ఏమైనా ఉందా, సపరేట్ గా రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఆ క్రైటీరియాని చెక్ చేసుకోవాలి. డిసైడింగ్ ఆడిట్ అప్రోచ్. సో ఆ కండిషన్ కి తగ్గట్లు మనం అప్రోచ్ ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ అన్నారు, షుగర్ ఇండస్ట్రీ అంటే అక్కడే షుగర్ కేన్ ని తీసుకొని వెళ్తుంటారు. షుగర్ కేన్ కి సంబంధించి సీజన్ ఎప్పుడు, సంక్రాంతికి సీజన్ ఉంటుంది. సో ఆ సంక్రాంతికి మనం పోతే స్టాక్ కూడా చూడొచ్చు. ఇట్లా మనం అప్రోచ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డెవలపింగ్ ఆడిట్ క్వశ్చన్స్. ఓకే, మనం ఇండస్ట్రీ దగ్గర వెళ్ళాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ దగ్గర వెళ్ళినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ చేయాలి, అక్కడ ఫార్మర్స్ ఉంటారు, షుగర్ కేన్స్ ని తీసుకొచ్చిన వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడుగుదాము, ఆ షుగర్ కేన్స్ ని షుగర్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అక్కడ ఏం క్వశ్చన్ చేయాలి, ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎట్లా తీసుకొస్తున్నారు, జాగర్ ఎంత వస్తుంది, షుగర్ ఎంత వస్తుంది, ఇట్లా ఆడిట్ క్వశ్చన్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ అసెసింగ్ ఆడిట్ టీమ్ స్కిల్స్ అండ్ వెదర్ అవుట్ సైడ్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్. సో మనము ఎవరైతే ఆడిటర్ అయి ఉంటాడో, ప్రతి ఒక్క ఆడిటర్ కి ప్రతి ఒక్క దానిలో, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉండాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనకి ఎవరన్నా ఇంకా స్పెషలైజ్డ్ పర్సన్ కావాలా, ఈ ఎక్స్పర్టైజ్ పర్సన్ కావాలా, షుగర్ ఇండస్ట్రీలో ఆరితేరిన పర్సన్ ఎవరన్నా, అటువంటి పర్సన్ ని మనం ఎక్స్పర్టైజ్ పర్సన్ అంటాము. సో అటువంటి టీం కావాలా, ఆ పర్సన్ ని మనం రిక్రూట్ చేసుకోవాలనేది కూడా మనం అసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్. డిజైన్ మ్యాట్రిక్స్ అంటే ఇట్లా లైక్ ఈ క్వశ్చన్స్ అడుగుదాం, ఈ క్వశ్చన్స్ అడుగుదాం, ఇట్లా టేబుల్ ఫార్మాట్ లో టిక్ పెట్టుకోవడం, ఈ ఫార్మాట్ వేసుకోవడం, ఇట్లా టిక్ పెట్టుకుంటా ఆ డిజైన్ మ్యాట్రిక్స్ ని ప్రిపేర్ చేసుకోవడం. ఎస్టాబ్లిషింగ్ టైం టేబుల్ అండ్ రిసోర్సెస్. ఇక్కడ టైం టేబుల్ అంటే మనం ఎప్పుడు పోదాం, సంక్రాంతి తర్వాత పోదామా, ఆ సమ్మర్ లో పోదామా, క్రిస్మస్ కి పోదామా, ఇట్లా టైం టేబుల్ వేసుకోవాలి. నెక్స్ట్ రిసోర్సెస్, మనకి అంత స్టాఫ్ ఉందా లేదా, ఆర్టికల్స్ వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుందా, పెడెస్ట్రియన్ పైన డిపెండ్ కావాల్సి వస్తుందా, ఆర్టికల్స్ మనకి కరెక్ట్ సంక్రాంతికి వచ్చే లోపల వెళ్ళిపోతారా, ఆర్ ఎగ్జామ్స్ లీవ్స్ అంటారా, ఇట్లా దీనికోసం ప్రాపర్ గా ఉండాలంటే ముందుగానే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి టైం టేబుల్ అండ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ టు ఆడిట్ ఎంటిటీ. ఎవరైతే షుగర్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళకి చెప్పాలి, సార్ ఇది మా ప్రోగ్రాము, మేము రెడీగా ఉన్నాము, మీ ఆడిట్ ఎంటిటీ చెక్ చేసుకోవాలి, అది మనం ఇంటిమేట్ చేయాలి. సో అండ్ సో డేట్ కి మేము మీ కంపెనీకి వచ్చి, మీ ఇండస్ట్రీకి వచ్చి మేము చెక్ చేస్తాము అనేది వాళ్ళకి చెప్పాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో అది సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏమడిగినారు, ఇండస్ట్రీ రిలేటెడ్ కడిగినారు కాబట్టి ఇండస్ట్రీ రిలేటెడ్ కి క్వశ్చన్ కడిగినాము. నెక్స్ట్ ఓకే, ఐ థింక్ బెటర్ టు గో కంటిన్యూలీ. థర్డ్ క్వశ్చన్ ఏమడిగినారు, ఫస్ట్ ఇప్పుడు ఫిగర్ ఇండస్ట్రీకి సంబంధించి ఆడిట్ ప్లాన్ అడిగినారు కాబట్టి మనం చెప్పినాము. ఓకే, ఇది తీసేస్తే ఫాస్ట్ పోతుంది. జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తర్వాత థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్
థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగినారు, సన్ లిమిటెడ్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ఒక పిఎస్యు, పిఎస్యు అనేది ఉంది. ఓకే ఉంది. నెక్స్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సోలార్ పవర్, ఎందులో ఉంది, సోలార్ పవర్ దానిలో ఎంగేజ్ అయి ఉంది. ఇట్ హ్యాస్ కమిషన్డ్ ఏ న్యూ ప్రాజెక్ట్ నియర్ గోవా విత్ ఏ న్యూ టెక్నాలజీ ఫర్ ఏ కాస్ట్ ఆఫ్ 5750. అంటే ఏమైంది, దానికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, నియర్ టు గోవా. సో గోవా బీచ్ కి చాలా మంది వస్తున్నారు, అక్కడ పవర్ సప్లై అనేది కావాల్సి వస్తుంది, ప్రాజెక్ట్ ని ఇచ్చినారు. అండ్ దాని కాస్ట్ ఎంత, మొత్తం 5750 crores. ద ప్రాజెక్ట్ హ్యాడ్ సీన్ డిలే ఇన్ కమెన్స్మెంట్ అండ్ కాస్ట్ ఓవరాల్. సో ఏమైంది, డిలే అయింది కొంచెం, దానికి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. స్టేట్ ద మ్యాటర్స్ దట్ కాంప్రహెన్సివ్ ఆడిట్ బై C&AG may cover in reporting on the performance and efficiency of the ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ని ఎఫిషియన్సీగా రన్ చేయాలి అంటే ఏ మ్యాటర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేయాలి, ఏ మ్యాటర్స్ ని వాళ్ళు చెక్ చేసుకోవాలి అనేది క్వశ్చన్స్. సో ఇప్పుడు మనకి ఆ కాంప్రహెన్సివ్ ఆడిట్ జరిగేటప్పుడు, ఇది కాంప్రహెన్సివ్ ఆడిట్ జరిగేటప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు, ఒక మెయిన్ వాటి కోసం, ఒక వాటి కోసం అడుగుతున్నారు. అట్లాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే, సింగిల్ దాని కోసం అడుగుతున్నప్పుడు ప్రొప్రైటరీ ఆడిట్ ని కన్సిడర్ చేయాలి. ఏం కన్సిడర్ చేయాలి, ప్రొప్రైటరీ ఆడిట్ ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ కంప్రహెన్సివ్ ఆడిట్ బై C&AG మే కవర్ ఇన్ రిపోర్టింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అన్నాడు. క్లియర్ గా వాళ్ళు చెప్పినారు, వాటి యొక్క ఎఫిషియన్సీ గురించి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలని చెప్పినాడు. ఇక్కడ ఒకటే దాని గురించి, వాటి గురించే మాట్లాడినాడు కాబట్టి ప్రొప్రైటరీ గురించి మాట్లాడినట్లు. సో ప్రొప్రైటరీ ఆడిటర్. ప్రొప్రైటరీ ఆడిట్ అంటే ఏమి, సింపుల్ గా ఆడిటింగ్ కాన్సెప్ట్. దీని యొక్క డెఫినేషన్ చూస్తే, ఫస్ట్ ప్రొప్రైటరీ ఆడిట్ స్టాండ్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ కండక్ట్. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ట్రాన్సాక్షన్ ని వెరిఫికేషన్ చేయాలి ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్ అండ్ స్టాండర్డ్ కండక్ట్ ప్రకారం ఉన్నవా లేవా అనేది చెక్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ప్రకారంగా ఆన్ అనాలిసిస్ ద టెస్ట్ బాయ్ డౌన్ టు ద, ఇక్కడ ఏమేమి చెక్ చేయమన్నాడు, ఇక్కడ క్లియర్ చెప్పిన చూడండి, టెస్ట్ ఆన్ ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఫేత్ఫుల్నెస్ అనేది మనం చెక్ చేసుకోవాలి ప్రొప్రైటరీ ఆడిట్ కి సంబంధించి చూస్తున్నప్పుడు. సో ప్రొప్రైటరీలో, ఇన్ ప్రొప్రైటరీ ఆడిటర్ ద ఆడిటర్ ట్రై టు బ్రింగ్ అవుట్ కేసెస్ ఆఫ్ ఇంప్రాపర్ ఏమున్నాయి, అవాయిడబుల్ ఏముంది, ఇన్ఫ్రాక్చుయస్ ఎక్స్పెండిచర్ అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఏమైనవి. అదేనా మనకు క్వశ్చన్ అడిగినది, ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది, కమెన్స్మెంట్ కి కాస్ట్ అనేది పెరిగిపోతుంది, మ్యాటర్స్ ఏవేవి కన్సిడర్ చేయాలి, కాంప్రహెన్సివ్ ఆడిట్ బై ద C&AG అనేది క్వశ్చన్. సో ఇంప్రాపర్ ఏమున్నాయి, అవాయిడబుల్ ఏముంది, ఇన్ఫ్రాక్చుయస్ ఎక్స్పెండిచర్ ఏముంది, ఈవెన్ తో ద ఎక్స్పెండిచర్ హ్యాస్ బిన్ incurred in conformity with the existing rules and regulations. So the transactions may satisfy all the requirement of regulatory audit in so far as the various formalities regarding rules and regulations are considered, but may still have హైలీ వేస్ట్ఫుల్. సో మన దానిలో కూడా హైలీ వేస్ట్ఫుల్ అయింది కదా, ఎస్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గురించి చెప్పిన చూడండి, ఏ బిల్డింగ్ మే బి కన్స్ట్రక్టెడ్ ఫర్ ఇన్స్టాలింగ్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బట్ మే నాట్ బి యూజ్డ్ for the same purpose, resulting in infructuous expenditure, or school building may be constructed but used after 5 years of its completion in case of avoidable expenditure. ఇది వీటికి సంబంధించి ప్రొప్రైటరీ ఆడిట్ కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో ప్రొప్రైటరీ ఆడిట్ గురించి మనం ఒక రాస్తే అయిపోతుంది. ఇక్కడ ప్రొప్రైటరీ రిక్వైర్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ మోర్ పర్టికులర్ ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేస్తారు. ఇందాక కూడా మనకి క్లియర్ గా చెప్పినారు, మనకి ఏమొచ్చింది, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, పబ్లిక్ సెక్టర్ లిమిటెడ్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది, దానికి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం రిపోర్టింగ్ లో ఏమేమి కవర్ చేయాలి అనేది క్వశ్చన్ అడిగినారు. సో ప్రొప్రైటరీ రిక్వెస్ట్, ఫస్ట్ మనం డెఫినేషన్ రాసినాము, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్, ఏమేమి ఫంక్షన్స్ ని చేయాలనేది ఆడిటర్ కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్స్ అన్ని చూసుకోవాలి. అండ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఇష్యూస్, సో ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్కి వచ్చే ఇష్యూస్, వాటన్నిటికి సంబంధించి ఇలా చెప్తున్నారు, ప్రొప్రైటరీ ఆడిట్ లో వచ్చే ఇష్యూస్ కి సంబంధించి. సో మనం ఈ ప్రొప్రైటరీ ఆడిట్ కి సంబంధించి ఇష్యూస్ చెప్తే క్లియర్ అయిపోతుంది సింపుల్ గా. ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రొప్రైటరీ ఆడిట్ కి సంబంధించిన ఇష్యూస్, ఫస్ట్ ఫంక్షన్స్ ఏం చేయాలి, ఆడిటర్ ఫంక్షన్స్ ఏం చేయాలి, ఇన్ ద కాంటెక్ట్ ఆఫ్ ప్రొప్రైటరీలో ఏం చేయాలి, రిపోర్టింగ్ చేసే ముందర అంటే ఫస్ట్
మన క్వశ్చన్ లో కూడా సింపుల్ క్వశ్చన్ ఏముంది, గోవాలో కాస్ట్ పెరిగిపోతుంది కమెన్స్ కావడం వల్ల. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, కాస్ట్ అంటే మనకేమి ఈ ఎక్స్పెండిచర్స్ అంటే. సో ఫస్ట్ సీ దట్ ఆల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆర్ ప్రాపర్లీ ప్లాన్డ్. ఈ గోవా ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో, ఇది గోవా ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో న్యూ టెక్నాలజీ, కాస్ట్ అంతా మనకి యాక్చువల్గా 5750. సో 5750కి తగ్గట్లు వాళ్ళు ఆల్ ఎక్స్పెండిచర్ ని ప్రాపర్లీ ప్లాన్ చేసుకున్నారా లేదా. నెక్స్ట్ సీ దట్ సైజ్ అండ్ ఛానల్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆర్ రైట్ఫుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్స్. సో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత, వాళ్ళు పెట్టిన దానికి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది వస్తుందా లేదా. నెక్స్ట్ అప్రైజ్ వెదర్ దోస్ ఎక్స్పెండిచర్ ఆర్ లైక్లీ టు గివ్ ఆప్టిమం రిజల్ట్స్. ఓకే, మ్యాక్సిమం రిజల్ట్స్ ఇవ్వకుండా మినిమం రిజల్ట్స్ అన్నా ఆప్టిమం రిజల్ట్స్ అన్నా ప్రొవైడ్ చేస్తుందా, అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సీ దట్ ఎనీ సబ్స్టిట్యూట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ can bring about an improvement on current operation and as well as return from capital expenditure. మనం ఎంత పెడుతున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5250 ఎక్స్పెండిచర్ పెడుతున్నాం. ఒకవేళ మనం చూసుకుంటే సబ్స్టిట్యూట్ ప్లాన్ ఏమన్నా ఉందా, వాటికి సంబంధించి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి రిటర్న్ వచ్చేది, అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామిన్ ద యాక్షన్స్ అండ్ డెసిషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు సీ దట్ దే ఆర్ కండక్టివ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ దే మీట్ ద స్టాండర్డ్ ఆఫ్ కండక్ట్. సో ఎట్లుండాలి, వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ అంతా పబ్లిక్ ఇంట్రెస్ట్ నేచర్లో చూసుకోవాలి, వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ ని మీట్ అయి ఉండాలి. ఇది మెయిన్గా ఇంపార్టెంట్. ప్రొప్రైటరీ ఆడిట్ ఇవన్నీ ఫంక్షన్స్ అనేది చెక్ చేసుకుంటారు ఆడిటర్కి సంబంధించి. అది థర్డ్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో ఏం చెప్తారు, క్వశ్చన్ వచ్చేసి ఏ పర్ఫార్మెన్స్ ఆడిట్. ఏం చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ ఆడిట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎవిడెన్స్. సో వాళ్ళు డెఫినేషన్ గురించి చెప్తున్నారు. మనం ఇందాక చదివినాం ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఆడిట్కి సంబంధించి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో మనం ఏం కన్సిడర్ చేసినాము, ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ while ప్లానింగ్ ద పర్ఫార్మెన్స్ ఆడిట్. ఈ పర్ఫార్మెన్స్ ఆడిట్ వేసేటప్పుడు ప్లానింగ్ కి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలని సెకండ్ క్వశ్చన్ లో చూస్తున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చినాడు, ఇది ఒక ఆబ్జెక్టివ్ అండ్ ఇక్కడ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ చేస్తాము ఎవిడెన్స్ ని. ఏ దానికోసం, ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ అండ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో ఇందాక మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఏది, షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చింది ఇందాక సెకండ్ క్వశ్చన్లో. షుగర్ ఇండస్ట్రీకి ప్రోగ్రామ్ ఆర్ యాక్టివిటీ ఆర్ ఫంక్షన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ ఫెసిలిటేట్ డెసిషన్ మేకింగ్ బై పార్టీస్ విత్ రెస్పాన్సిబిలిటీ టు ఓవర్సీ ఆర్ ఇనిషియేట్ కరెక్టివ్ యాక్షన్స్. బ్రీఫ్లీ డిస్కస్ ద ఇష్యూస్ అడ్రస్డ్ బై పర్ఫార్మెన్స్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద సిఎండిఏజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకి డిస్కస్ చేయండి ఇష్యూస్ ఏమేమి వస్తుంది, ఎప్పుడు మనం పర్ఫార్మెన్స్ ఆడిట్ ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ ఏమనేది క్వశ్చన్. కరెక్టేనా, ఎస్, ఇష్యూస్ ఏమనేది చూద్దాం. సో పర్ఫార్మెన్స్ ఆడిట్ దగ్గర వచ్చేద్దాం. ఇక్కడ పోయింది కదా, ఈ కాంప్రహెన్సివ్ ఆడిట్కి సంబంధించి. సో మనకు కావాల్సినది ఏమి, పర్ఫార్మెన్స్ ఆడిట్కి సంబంధించి. సో ఇందాక మనం చూసినది ప్లానింగ్ చూసినాం, ప్లానింగ్స్ ఇవన్నీ ప్లానింగ్స్కి సంబంధించి అండర్స్టాండింగ్. సో ఫ్యాక్టర్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, కండక్టింగ్ ఆడిట్. సో ఇక్కడ ఉంచండి, అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై సిఎండిఏజీ. ఎవరు ఇష్యూ చేస్తారు, సిఎండిఏజీ. పర్ఫార్మెన్స్ ఆడిట్ యాజ్ యూజువల్లీ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్, ఏమైనా ఇష్యూస్ ని చూస్తుంది, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ. ఈ మూడు యొక్క ఇష్యూస్ ని అడ్రస్ చేస్తుంది పర్ఫార్మెన్స్ ఆడిట్ అనేది. మన క్వశ్చన్ లో కూడా అదే అడిగినారు, వాళ్ళ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫస్ట్ డెఫినేషన్ చెప్పి briefly discuss the issues addressed by performance audit conducted in accordance with the guidelines. So guidelines ఎవరు ఇష్యూ చేస్తున్నారు, issued by the CNDG. ఏవేవి as usually address the issues of economy, efficiency, effectiveness. ఇప్పుడు ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అంటే ఏమనేది మనం చెప్పాలి. దాంట్లో ఫస్ట్ ఎకానమీ అంటే ఏమి, ఎకానమీ అంటే సింపుల్, మనకున్న కాస్ట్, మనకున్న రిసోర్సెస్ అంటే ఏమి, మనకు వచ్చే ఎంప్లాయీస్ కావచ్చు, మనం పెట్టే మెటీరియల్ కావచ్చు, మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ ఏముంటావో వాటికి సంబంధించి అవన్నీ మన యొక్క రిసోర్సెస్. దానికి అయ్యే కాస్ట్, ఆ కాస్ట్ని మనం
మినిమైజ్ చేస్తున్నామా లేదా, ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ అవుతుందో మనీని తగ్గించడానికి, కాస్ట్ తగ్గడానికి అవన్నీ చూసుకుంటున్నామా లేదా, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమి, హ్యావింగ్ రిగార్డ్ టు అప్రాప్రియేట్ క్వాంటిటీ క్వాలిటీ అట్ ద బెస్ట్ ప్రైస్. కాస్ట్ తగ్గిందని మన యొక్క క్వాంటిటీ పైన కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీ పైన కాంప్రమైజ్ కావద్దు. క్వాలిటీ మంచిగా ఉండాలి, క్వాంటిటీ మంచిగా రావాలి, హెట్ బెస్ట్ ప్రైస్లో జరుగుతుందా లేదా అనేది చెప్పేది ఎవరు, ఈ ఎకానమీ. ఇక్కడ జడ్జింగ్ ఎకానమీ ఇంప్లైస్, ఎకానమీ అంటే ఏం చెప్తున్నావు, హ్యూమన్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఏవైతే మనకు ఆ డిప్లాయ్ అవుతావో మనం చేసే వర్క్కి సంబంధించి. దిస్ రిక్వైర్డ్ అసెసింగ్ వెదర్ గివెన్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఎకనామికలీ అండ్ అక్వైర్డ్ ఇన్ డ్యూ టైమ్. మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నావో వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా లేదా, డ్యూ టైంలో తీసుకుంటున్నామా లేదా, అప్రాప్రియేట్ క్వాంటిటీ ఉందా లేదా, అట్ బెస్ట్ ప్రైస్ కూడా మనం చెక్ చేసుకోవాలండి. బెస్ట్ ప్రైస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో వెన్ కండక్టింగ్ ఆడిట్ ఆఫ్ ఎకానమీ ద ఆడిటర్ మే ప్రొవైడ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అతను వేసుకోవాలి, మనకి బెస్ట్ ప్రైస్కే దొరుకుతుందా లేదా, అండ్ మనం రొడ్యూస్ కాస్ట్ అనేది తగ్గించుకుంటున్నామా లేదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాటికి సంబంధించి తగ్గుతుందా లేదా, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఏమైనా జరుగుతుందా, వాటిని చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ది ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ రేషియోని చెక్ చేసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ రేషియోలో ఏం చెప్తారు, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్, ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ స్పెండింగ్ చేస్తుంటావో ఎఫిషియన్సీ అనేది అచీవ్ కావాలి. మనం అచీవ్ కావాలంటే ఏమి, ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ అది మ్యాక్సిమం ఉండొచ్చాలి మినిమం ఇన్పుట్స్తోని. సో బయటకు వచ్చేటప్పుడు చాలా ఎక్కువ రావాలి, బట్ మనం తీసుకునేటప్పుడు చాలా తక్కువ తీసుకోవాలి. లెస్ ఇన్పుట్స్తో మోర్ అవుట్పుట్ అనేది రావాలి. ఇన్పుట్ని తగ్గియాలి. ఇన్పుట్ తగ్గించినాం కదా అని ఈ అవుట్పుట్కి సంబంధించిన క్వాంటిటీ కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావద్దు. వెన్ ద ఆడిట్ అబ్జెక్టివ్ ఆఫ్ ఎఫిషియన్సీ కన్సిడర్ అవుట్పుట్ ఫోకస్ ఈజ్ హ్యాజ్ యూజువల్ ఆన్ ప్రాసెస్తో బేస్డ్ ఆన్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తుంది బై ద ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్. సో ఆడిట్ ఎఫిషియన్సీ కావాలి అంటే ఎంబ్రాసెస్ ఆస్పెక్ట్స్ సచ్ హ్యాస్ వెదర్. సో ఈ రిక్వైర్మెంట్ని మనం చూసుకోవాలి. మనకున్న ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్తో ఇక్కడ మనకున్న ప్రొక్యూర్మెంట్ ప్రాక్టీసెస్ అంటే మనం పర్చేస్ చేస్తున్నప్పుడు సౌండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నామా లేదా. నెక్స్ట్ మనకున్న రిసోర్సెస్ లైక్ హ్యూమన్ క్యాపిటల్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఆ రిసోర్సెస్ని మనం ప్రాపర్లీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా లేదా, ప్రాపర్లీగా మెయింటైన్ చేస్తున్నామా లేదా. ఇక్కడ రిసోర్సెస్ అంటే మళ్ళీ ఇక్కడ చెప్తారు హ్యూమన్, ఫైనాన్షియల్, అదర్ రిసోర్సెస్ అన్ని ఎఫిషియెంట్లీగా యూజ్ చేస్తున్నామా లేదా. సో ఫస్ట్ నేను పర్చేస్ చేస్తున్నప్పుడు సౌండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాక్టీసెస్ అంటే లైక్ నేను డైరెక్ట్గా పర్చేస్ చేయకుండా కొటేషన్ తీసుకోవడము, ఎవరైతే తక్కువ రేట్కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం, ఇట్లాంటివి ఫాలో అవుతున్నానా లేదా. కొన్న కొన్న తర్వాత వాటిని ప్రాపర్లీ ప్రొటెక్ట్ చేస్తున్నానా లేదా, ప్రాపర్లీగా మెయింటైన్ చేస్తున్నానా లేదా, వాటిని ఎఫిషియెంట్లీగా యూజ్ చేస్తున్నానా లేదా, వాటికి ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఉందా లేదా. మనకు ప్రొడక్షన్ చేసేటప్పుడు స్టాఫ్ ప్రాపర్ ఉండాలి, దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఉండాలి, దానికి తగ్గ ఫెసిలిటీ ఉండాలి, అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నవా లేవా. ఆర్ డెలివరింగ్ అప్రాప్రియేట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ టైమ్లీ మనం ఏదైతే మనం అనుకున్నామో అవి విత్ ఇన్ టైంకి ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్ ఉన్నాయి, క్రాకర్స్ని మనము దీపావళికి ప్రొవైడ్ చేస్తేనే క్రాకర్స్కి వాల్యూ, దీపావళి తర్వాత క్రాకర్స్ ఇచ్చిన వేస్ట్. సో టైమ్లీ మేనర్ అనేది వర్క్ అవుతుందా లేదా. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ఎంటిటీస్ యాక్టివిటీస్ ఆర్ ఎఫిషియెంట్లీ మేనేజ్ చేస్తున్నా లేదా, రెగ్యులేట్ చేస్తున్నా లేదా, ఆర్గనైజ్ చేస్తున్నా లేదా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా లేదా, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటావో వాటిని. అండ్ ఎఫిషియంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ యూజ్డ్. సో ప్రోగ్రామ్ ప్రొసీజర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాటిని ఎఫిషియెంట్ ఉన్నవా లేదా. పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని అన్ని కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో మీట్ అవుతున్నావా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎఫిషియన్సీకి సంబంధించి. సో ఎకానమీ కంప్లీటెడ్, ఎఫిషియన్సీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఆబ్జెక్టివ్స్, మనం ఒక ఆబ్జెక్టివ్ ఉంది దాన్ని అచీవ్ అయినామా లేదా, అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇంటెండెడ్ ఇంపాక్ట్ అండ్ యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ వాళ్ళు స్వచ్ఛ భారత్ అనేది ఒకటి తీసుకొచ్చినారు. ఎక్స్టెండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏమి, క్లీన్
ఇండియా చేయాలనేది. ఆ క్లీన్ ఇండియా అనేది మనం అచీవ్ అయినామా లేదా, ఆ క్లీన్ ఇండియాకి సంబంధించిన రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటెండెడ్ ఇంపాక్ట్ ఏమి, యాక్చువల్ ఇంపాక్ట్ ఏమి. ఈ స్వచ్ఛ భారత్ పెట్టడం ఎందుకు, క్లీన్ ఇండియా కావడానికి. ఇది ఇంటెండెడ్ ఇంపాక్ట్. యాక్చువల్గా మొత్తం క్లీన్ ఇండియా అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ద ఆడిటింగ్ ఎఫెక్టివ్నెస్ పర్ఫార్మెన్స్ ఆడిట్ మే ఫర్ ఇన్స్టాన్స్. సో అది ఎఫెక్టివ్నెస్ గా ఉంది అని చెప్పడానికి ఇవి చూసుకోవాలి. అసెసింగ్ వెదర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఆఫ్ ద మీన్స్ ప్రొవైడ్ ద లీగల్ ఫైనాన్షియల్ ఫర్ న్యూ ఆర్ ఆన్గోయింగ్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రాపర్ కన్సిస్టెంట్ సూటబుల్ ఆన్ రిలవెంట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకున్న ఆబ్జెక్టివ్ ఏదవుతుందో దాన్ని అసెస్ చేసుకోవాలి. ఆ అసెస్ చేసుకొని ఉన్నదానికి లీగల్గా ఉందా లేదా, ఫైనాన్షియల్గా ఉందా లేదా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తగ్గ ఎక్విప్మెంట్స్ అనేది ఉందా ఫైనాన్షియల్కి సంబంధించి, అవి చూసుకోవాలా. అది న్యూ ప్రోగ్రామ్ కావచ్చు, ఆన్ గోయింగ్ పబ్లిక్ సెక్టార్ ప్రోగ్రామ్ కావచ్చు. ప్రాపర్లీగా ఉందా లేదా, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నా లేదా, సూటబుల్ ఉందా లేదా, రిలవెంట్ పాలసీస్ ఉన్నవా లేవా. నెక్స్ట్ డిటర్మైన్ ద ఎక్స్టెంట్ టు విచ్ ప్రోగ్రామ్ అచీవ్డ్ ఏ డిజైర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్ రిజల్ట్స్. సో మనం చెక్ చేసుకోవాలి, డిటర్మైన్ చేయాలి మనకు ప్రోగ్రామ్ ఏంది, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్కి సంబంధించి అచీవ్ అయినామా లేదా, డిజైర్డ్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్ రిజల్ట్స్. రిజల్ట్స్ ఏమి మనకి, క్లీన్ ఇండియా. సో క్లీన్ ఇండియా అనేది మనం అచీవ్ అయినామా లేదా. అసెస్ అండ్ ఎస్టాబ్లిష్ విత్ ఎవిడెన్స్ వెదర్ ద అబ్జర్వ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ పాలసీ ఆర్ డ్యూ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ ఆర్ టు అదర్ కాసెస్. సో మనం చెక్ చేసుకోవాలి, ఎవిడెన్స్తో చెక్ చేసుకోవాలి మనకున్న డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏమి. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ ఏమి, వాళ్ళు ఎవరెవరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఎవరెవరు చూసుకుంటున్నారు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ఫ్యాక్టర్స్ ఇన్ బీటింగ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆర్ గోల్ ఫుల్ఫిల్మెంట్. సో ఫ్యాక్టర్స్ ఏవేవి పర్ఫార్మెన్స్ గోల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది వాటికి సంబంధించి. అసెస్ వెదర్ ద ప్రోగ్రామ్ కాంప్లిమెంట్స్ అండ్ డూప్లికేట్ ఓవర్లాప్స్ అండ్ ఆర్ కౌంటర్